కాకినాడ నగరంలోని 28వ వార్డులో కొత్త అమ్మవారి ఆలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తులసి సత్యబాబు నాయకత్వంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పితాని నూకరాజు జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని, దేశ సార్వభౌమత్వానికి పాకిస్తాన్, చైనా దేశాల నుండి ఎదురవుతున్న సవాళ్లకు ధీటుగా సమాధానం చెబుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశం నాకేం చేస్తుందని కాకుండా నేను దేశానికి ఏం చేయాలని ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం అక్బర్, నామాల సత్యనారాయణ, పాలపర్తి నాగు, ఎస్ బాలరాజు, చందు జగన్నాథం, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని ఎలాగా చిన్నభిన్నం చేయాలని ఆలోచిస్తున్నాయి. మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో వీటన్నిటిని కూడా ధీటుగా ఎదుర్కొంటూ సమర్థవంతంగా తిప్పుకోవడం జరుగుతుంది. మరి ఒక పక్క పాకిస్తాన్, ఒక పక్క చైనా మన మీద ఎప్పుడు విషం కక్కుదామని అవి ఆ రకంగా ప్రవర్తిస్తుంటే, మరి ఈ మధ్యకాలంలో అమెరికా కూడా మిత్రదేశంగా ఉంటూ కూడా భారతదేశాన్ని సుంకాల పేరిట వేధిస్తూ మన దేశాన్ని పాతాళ స్థాయికి తొక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. మరి ఇవన్నీ కూడా మన స్థాయిలో లేనప్పుడు కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే మన వంతుగా దేశం మనకు ఏం చేసింది అని కంటే దేశానికి మనం ఏం చేస్తామని ప్రతి పౌరుడు ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. మరి మనందరూ కూడా దేశానికి వెన్నెముకగా మనందరూ కేంద్ర ప్రభుత్వానికి మనం వెన్నుదన్నుగా నిలబడుతూ మన యొక్క ఐక్యతని ప్రకటించి మనం అన్ని వేళల్లో కూడా దేశానికి మన అవసరం ఎప్పుడప్పుడు కూడా మనం అన్ని వేళల దేశ సేవలో తరించాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ మరి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.